హలో వ్యూవర్స్, వెల్కమ్ టు టీవీ సత్యమేవ జయతే. ఈరోజు రిజర్వేషన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి సమాచారాన్ని నేను మీకు ఇవ్వబోతున్నాను. రిజర్వేషన్ల వల్లనే ఈ దేశం సర్వనాశనం అయిపోతుంది. రిజర్వేషన్ల వల్లనే ఎస్సీ ఎస్టీ బీసీలు పూర్తి స్థాయిలో వేల కోట్లు సంపాదించి మొత్తం దేశంలో వాళ్ళు మాత్రమే స్థిరపడిపోతున్నారు, వాళ్ళు మాత్రమే ఆస్తులు సంపాదించుకుంటున్నారు, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించట్లేదు, మాకు వ్యాపార అవకాశాలు కల్పించట్లేదు అని చెప్పి మరి ఎస్సీ ఎస్టీ బీసీల మీద పడి ఏడ్చేటటువంటి వర్గానికి ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వాలి. కాబట్టి మరి ఈరోజు రిజర్వేషన్ల అంశం గురించి మనం పూర్తి స్థాయి వివరణ అనేది తెలుసుకుందాం. సో ముఖ్యంగా మనం అసలు ఈ రిజర్వేషన్ల గురించి తెలుసుకోవడం కంటే ముందు అసలు ఈ దేశంలో ఉన్నటువంటి జనాభా, ఆ జనాభాలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య, అంటే భారత ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి ఎంప్లాయ్మెంట్ ఎంత, ఉద్యోగ అవకాశాలు ఎన్ని అనే సమాచారాన్ని కూడా మనం పూర్తిగా తెలుసుకోవాలి. భారతదేశంలో దాదాపు 140 కోట్ల మంది ఈరోజు జనాభా లెక్కల ప్రకారం ప్రజలు ఉంటే, ఆ 141 కోట్ల మందిలో ఉద్యోగుల యొక్క సంఖ్య వచ్చేసి, అంటే ఎంప్లాయీస్ యొక్క సంఖ్య వచ్చేసి గవర్నమెంట్ మరియు అవుట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగ అవకాశాలను ఎంత కల్పిస్తుంది అన్నటువంటి పర్సంటేజ్ని కనుక మనం చూసుకుంటే పూర్తి స్థాయిలో 10% ఎంప్లాయ్మెంట్ని ఈరోజు భారత ప్రభుత్వం అనేది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు కల్పిస్తుంది. అంటే 141 కోట్ల మందిలో 10% అంటే 14 కోట్ల మంది ఈ దేశంలో గవర్నమెంట్ ఉద్యోగం అనేది చేస్తూ ఉన్నారు. ఈ 14 కోట్ల మందిలో ప్రైవేట్ అంటే అవుట్సోర్సింగ్ ద్వారా నియామకాలు జరిగినటువంటి ఉద్యోగుల సంఖ్య వచ్చేసి 43%. 43% అంటే 7,02,00,000 మంది ఈరోజు అవుట్సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ బేసిక్ ఏ రంగంలోనైనా, ఏ డిపార్ట్మెంట్లోనైనా కూడా పూర్తి స్థాయి యొక్క క్యాలిక్యులేషన్ కనుక మనం తీసుకుంటే 43% అంటే 7,02,00,000 మంది కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఈ దేశంలో పనిచేస్తూ ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి 43% ఇప్పుడున్నటువంటి 14 కోట్ల మంది ఉద్యోగుల సంఖ్యలో నుంచి మినహాయిస్తే, అంటే మైనస్ చేస్తే, ఇక్కడ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే పూర్తి స్థాయి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, అంటే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ అంటే అవుట్సోర్సింగ్ కాకుండా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగాన్ని చేస్తున్నటువంటి వారి యొక్క సంఖ్య 67%. అంటే 8,07,00,000 మంది ఈరోజు పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఉద్యోగం అనేది చేస్తూ ఉన్నారు. సో తర్వాత ఇక్కడ ఈ నియామకాలు అసలు ఎలా జరిగాయి అనేది ఇక్కడ మనం చూసుకుందాం. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏమిటంటే, ఇది గడిచినటువంటి 30 ఏళ్లకు సంబంధించి ఇప్పటికీ కూడా ఉద్యోగాల్లో కొనసాగుతున్నటువంటి ఉద్యోగుల సంఖ్యతో కలిపి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ గౌట్ ఎంప్లాయీస్ వచ్చేసి 67% అంటే 8,07,00,000 మంది ఉంటే, సో వీళ్ళ యొక్క నియామకాలు అనేవి ఏ విధంగా జరిగాయో చూద్దాం. సో ఫస్ట్ కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఇక్కడ మనకు ఉద్యోగ నియామకాలు చేసినప్పుడు, ఉదాహరణకు ఒక 100 ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, అందులో పూర్తిగా రిజర్వేషన్తో ఫిల్ చేయదు. ఖచ్చితంగా ఈ విషయం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. పూర్తిగా ఎప్పుడు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఉన్నటువంటి ఉద్యోగాలను పూర్తి స్థాయిలో రిజర్వేషన్స్తో ఫిల్ చేయదు. ఫస్ట్ అందులో ఓపెన్ కేటగిరీ అంటే ఫార్వర్డ్ క్యాస్ట్ కాదు. ఫస్ట్ ఈ విషయం గురించి అందరూ కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవాలి. ఓపెన్ కేటగిరీ అంటే ఎవరైతే ఇక్కడ క్యాస్ట్ అనేది వర్తించదు, ఇక్కడ రిజర్వేషన్ అనేది వర్తించదు. కేవలం ఎవరైతే 199% మార్కులు తెచ్చుకుంటారో, ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళతో మాత్రమే ఈ ఓపెన్ కేటగిరీని ఫిల్ చేస్తారు. సో ఈ ఓపెన్ కేటగిరీని 100 ఉద్యోగాలు ఉంటే 50 ఉద్యోగాలు, అందులో 50% ఆఫ్ జాబ్స్ అనేవి ఫస్ట్ ఈ యొక్క ఓపెన్ కేటగిరీతో 199% మార్కులు వచ్చినటువంటి ఓసీయా, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా అక్కడ సంబంధం లేదు. ఇక్కడ కేవలం మార్కులతో మాత్రమే పోటీ పడతారు ప్రతి ఒక్కరు. సో ఆ మార్కులు ఎవరికైతే ఎక్కువ వస్తాయో వాళ్ళని మాత్రమే ఓపెన్ కేటగిరీలో ఫిల్ చేస్తారు. అంటే ఒక 100 ఉద్యోగాలు ఉంటే 50 ఉద్యోగాలు ఓపెన్ కేటగిరీకి వెళ్తాయి. సో ఈ ఓపెన్ కేటగిరీలో 50% అంటే ఇక్కడ రిజర్వేషన్ లేదు కాబట్టి ఇక్కడ కూడా ఈ 8,07,00,000 ఉద్యోగాల్లో 50%ని కనుక మైనస్ చేస్తే 4,35,00,000 ఉద్యోగాలు ఇక్కడ ఓపెన్ కేటగిరీకి వెళ్తాయి. ఇక్కడ ఓపెన్ కేటగిరీలో దేశవ్యాప్తంగా 4,35,00,000 ఉద్యోగాలు అనేటివి ఓపెన్ కేటగిరీలోకి వెళ్తే, మిగిలినవి ఇంకా 4,35,00,000 ఉద్యోగాలు. సో ఇందులో కారుణ్య నియామకాలు అంటే వారసత్వ ఉద్యోగాలు, అంటే ఎవరైనా తల్లి కానీ తండ్రి కానీ ఆ కుటుంబంలో ఎవరైనా సరే ఉద్యోగంలో ఉండి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న తర్వాతైనా, లేకపోతే ఆ వ్యక్తి చనిపోయినా
సో కారుణ్య నియామకం కింద ఉద్యోగాన్ని వారి యొక్క వారసత్వానికి ఎవరైతే కొడుకులు కావచ్చు బిడ్డలు కావచ్చు ఉంటారో వాళ్ళకి ఇస్తారో దాన్ని కారుణ్య నియామకం అని చెప్పని అంటారు. సో ఈ కారుణ్య నియామకాల కింద దొంగ సర్టిఫికెట్లు ఈ దేశంలో ఫార్వర్డ్ క్యాస్ట్లో పుట్టి ఎస్సీ సర్టిఫికెట్ తీసుకొని ఉద్యోగాలు సంపాదించినటువంటి వ్యక్తులకు కొదవలేదు. ఏ రంగంలోనైనా ఏ డిపార్ట్మెంట్లోనైనా ప్రొఫెసర్స్ దగ్గర నుంచి లెక్చరర్స్ దగ్గర నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా ఈ యొక్క దొంగ సర్టిఫికెట్లో ఉన్నటువంటి ఉద్యోగులు చాలామంది ఉన్నారు. వాటి గురించి ఇంతవరకు వెరిఫై చేసింది లేదు, దాని గురించి ఇంతవరకు వాకప్ చేసింది లేదు. సో ఇట్లా దొంగ సర్టిఫికెట్ల మీద ఆ తర్వాత ఒక 10 సంవత్సరాల క్రితం రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు లాంటి కొంతమంది ముఖ్యమంత్రులు ఉన్నటువంటి సందర్భంలో రికమెండేషన్ల ద్వారా ప్రభుత్వంలోకి ఉద్యోగుల్ని తీసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సో అవి ఇప్పటికీ కూడా కొనసాగుతున్నాయి. వాళ్ళు పూర్తి స్థాయి గవర్నమెంట్ ఉద్యోగులకు కూడా ఇప్పటికీ కొనసాగడం జరుగుతూ ఉంది. సో ఇట్లా రికమెండేషన్లు, అదేవిధంగా బ్యాక్లాగ్స్ అంటే రిజర్వేషన్లో ఉన్నటువంటి ఉద్యోగాన్ని ఫిల్ చేసేటటువంటి సందర్భంలో ఆ మెరిట్లో మార్కులు సాధించలేనటువంటి ఉద్యోగాలు ఏమైనా మిగిలిపోతే అంటే ఎస్సీ ఎస్టీ బీసీలు రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఓపెన్ కేటగిరీతో పోటీ పడుతూ కనీస స్థాయి మెరిట్ తెచ్చుకున్నటువంటి సందర్భంలో ఆ ఉద్యోగాల్ని బ్లాక్ చేస్తారు. సో బ్లాక్ చేసినప్పుడు అవే బ్యాక్లాగ్ పోస్టులు అవుతాయి. సో ఈ బ్యాక్లాగ్ పోస్టుల ద్వారా ఈ ఉద్యోగాలను కొనుక్కొని సో వీటి ద్వారా వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య వచ్చేసి 2,35,00,000 ఉద్యోగాలు ఈ విధంగా నియామకం జరిగింది. సో ఇక మిగిలినవి వచ్చేసి 2 కోట్ల ఉద్యోగాలు. ఇవి ఇక్కడ రిజర్వేషన్ ఉద్యోగాలు. ఇప్పుడు ఇవి యాక్చువల్గా రిజర్వేషన్స్తో ఫిల్ అయిపోతాయి. సో ఈ ఆల్ ఓవర్ ఇండియాలో ఒక్కొక్క వర్గానికి అంటే ఎస్సీ వర్గానికి, ఎస్టీ వర్గానికి, బీసీ వర్గానికి, ఓసీ వర్గానికి, ఓసీలో కూడా 5% రిజర్వేషన్ ఉంది కాబట్టి ఓసీ వర్గానికి, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి కూడా 4% రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా కలిపి ఒకవేళ కనుక మనం డివైడ్ చేస్తే ప్రతి వర్గానికి వచ్చేటటువంటి ఉద్యోగాల సంఖ్య వచ్చేసి 20 లక్షల ఉద్యోగాలు. ప్రతి వర్గానికి దేశంలో 30 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క వర్గంలో ఎస్సీల్లో 20 లక్షల మంది, ఎస్టీలో 20 లక్షల మంది, బీసీలో, ఓసీలో, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇందులో అన్నిటిని కలిపితే ఒక్కొక్క వర్గాన్ని డివైడ్ చేస్తే 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఒక్కొక్క వర్గానికి. అంటే ఇది రిజర్వేషన్ ప్రకారం నేను చెప్తున్నటువంటి పర్సంటేజ్ కాదు. దీని సంఖ్య ప్రకారం కనుక డివైడ్ చేస్తే ఈ విధంగా ఫిల్ అయిపోయాయి. ప్రతి వర్గంలో 20 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకవేళ కనుక దీన్ని స్టేట్గా డివైడ్ చేస్తే అంటే ఈ 2 కోట్ల ఉద్యోగాల్ని భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాలకు గనక మనం డివైడ్ చేస్తే ఒక్కొక్క రాష్ట్రానికి 6,89,655 ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఎస్సీల పాపులేషన్ వచ్చేసి ఈ దేశంలో 140 కోట్లలో 20% ఎస్సీలు ఉన్నారు. తర్వాత ఎస్టీలు వచ్చేసి 11% ఉన్నారు, బీసీలు వచ్చేసి 50% ఉన్నారు, ఓసీలు 4% ఉన్నారు. 20% అంటే దాదాపు ఎస్సీలు ఈ దేశంలో 28 కోట్ల మంది ఈ దేశంలో ఎస్సీలు ఉంటే దాదాపు 15 కోట్ల మంది ఈ దేశంలో ఎస్టీలు ఉన్నారు. దాదాపు 70 కోట్ల మంది ఈ దేశంలో బీసీలు ఉన్నారు. ఈ దేశంలో 5 కోట్ల మంది ఓసీలు ఉన్నారు. ఒక్కొక్క వర్గానికి 20 లక్షల ఉద్యోగాలు వస్తే 28 కోట్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే అంటే 0.5% కూడా అక్కడ ఉద్యోగ నియామకాలు అనేటివి జరగలేదు. అంటే 28 కోట్ల మంది ఈ దేశంలో ఎస్సీ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఉంటే అందులో కేవలం 20 లక్షల మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. 28 కోట్లకి 20 లక్షలు అంటే దాదాపు 0.5% అంతే. అందులో ఎస్టీలు 15 కోట్లు, బీసీలు ఇక్కడ 50% ఉన్నటువంటి బీసీలు అంటే 70 కోట్లకు పైగా ఉన్నటువంటి బీసీలకు మాత్రం ఇక్కడ వాళ్ళకు కూడా 0.5% అంటే వాళ్ళకి ఇంకా 0.0005% ఆ విధంగా వెళ్ళిపోతుంది క్యాలిక్యులేషన్ కనుక మనం చేస్తే. ఈ దేశంలో దాదాపు 80% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉంటే అందులో కేవలం 5% మాత్రమే ఈరోజు రిజర్వేషన్ అనుభవించి వాళ్ళు బాగుపడ్డారు. దీని మీద ఈరోజు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి చదువుకున్నటువంటి ప్రబుద్ధులు అత్యంత దారుణంగా వాళ్ళ మీద దాడి చేస్తూ రిజర్వేషన్ అనుభవిస్తూ కొద్దో గొప్ప బాగుపడుతున్నటువంటి వ్యక్తుల మీద అక్కసు వెళ్ళగక్కుతూ ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అసలు రిజర్వేషన్ల అవసరం ఈ దేశంలో మాత్రం ఎందుకు వచ్చింది? కులం వల్ల కాదా? కుల వివక్ష వల్ల కాదా? కుల వివక్ష అనేది లేకపోతే అసలు ఈ దేశంలో రిజర్వేషన్ల యొక్క అవసరం ఉండేదా? అంబేద్కర్ గారి యొక్క అవసరం ఉండేదా? ఇక విషయంలోకి వెళితే అసలు
ఈ ఉద్యోగాల్ని ఎందుకు ఫిల్ చేస్తారు? మెయిన్గా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే, నాకు 120 మార్కులు వచ్చినాయి, ఉద్యోగం రాలేదు, వానికి 30-40 మార్కులు వచ్చినాయి, వానికి ఉద్యోగం వచ్చింది. ఏ విధంగా వచ్చింది?